అందరు చూడాలి ఖచ్చితంగా. బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల కార్యకర్తలు అందరూ మీ చేతులు ఎత్తి మనలారా చెప్తారు. మీరు ఒక నాయకుడిని నమ్మి ఇక్కడ ప్రజలను నమ్మించి ఈయన వస్తే బాగుంటుందని మీరు గెలిపించుకున్నప్పుడు మధ్యలో వారధి మీరే. అక్కడ ఉండే పార్టీకి, ఇక్కడ ఉండే ప్రజలకు కార్యకర్తే వారధి. లంక నుండి శ్రీరాముడికి రామరాజ్యం నుంచి వెళ్ళి లంకకు ఎట్లయితే వానరులు ఆంజనేయుడు వారధిగా ఉంటాడో ఒక పార్టీకి కార్యకర్తలు అట్లా. నేను దయచేసి మీ అందరికి మొక్కి చెప్తా ఉన్నా, మీ నాయకుడి కోసం మీరు ఇంత చేసి ఇంత వారధిగా ఉండి ప్రజలను నమ్మించి ఈ నాయకుడిని నమ్మి మధ్యలో మీరు మాత్రం మోసం. ఆ పార్టీ గెలిస్తే ఈ నాయకుడు వస్తే ఈ ప్రజల కష్టాలు తీరుతాయి అని చెప్పి వీళ్ళతో ఓట్లు వేయించారు కదా, ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కూడా కార్యకర్తల మీదనే ఉంటుంది. బట్ అది మాత్రం చేయట్లేదు. జనాల గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నించట్లే. క్యాంప్ ఆఫీసుల్లో, కార్యాలయాల్లో ఫోటోలు పెట్టి ఏం ఉపయోగం చెప్పండి. ఇప్పుడు ఈ ఫోటో పెట్టి ఆడికి పోయి ఇట్లా జై కొట్టడం వల్ల వికలాంగులకు 6,000 పెన్షన్ వచ్చిందా? వృద్ధులకు 4,000 పెన్షన్ పడిందా? ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పంటలకు 500 బోనస్ దొరికిందా? నిరుద్యోగ భృతి వచ్చిందా? లేకపోతే బీసీ డిక్లరేషన్ అయిందా? మూసి సుందరీకరణ అయిపోయిందా? తెలంగాణ అప్పులన్నీ తీరిపోయినాయా? ఏం జరిగింది? ఉపయోగం అయ్యే దాని మీదనే కొట్లాడు.